ఫ్రెండ్స్ ఈ ప్లేస్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, డిగ్గి 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 డిగ్గి. నేను దుబాయ్లో ఉన్నాను. అయితే దుబాయ్లో హిందూ టెంపుల్స్ ఎట్లుంటాయో మీకు చూపిస్తా రండి. లోపలికి వెళ్దాం. ఇది ఎక్కడ అంటే టెంపుల్ వచ్చేసి బార్ దుబాయ్లో ఉంటుంది. పక్కనే ఒక రివర్ ఉంది, రివర్ మీద వెళ్ళిరు చూసినా పక్కనే బోర్డ్స్ ఉన్నాయి. ఏదైనా హిందూ టెంపుల్స్ రివర్ పక్కనే ఉంటాయి, అదే నది పక్కన అట్లా ఉంటుంది. ఇదైతే మంచిగా అనిపిస్తుంది, ఇక్కడ చూస్తే మాత్రం మంచిగా ఉంది. షాపింగ్స్ అవన్నీ ఉన్నాయి, ఇక్కడ బోట్లు కూడా ఉన్నాయి వెళ్తుంటే బాగుంది. వెదర్ ఈరోజు వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, కూల్గా ఉంది మంచిగా, ఏం ఎండ ఏం లేదు. చూడండి బోట్లు అంటే ఎట్లున్నాయి. ఏ గైస్ మీకు ఒకటి చెప్పనా, అది చూడండి కింద నుంచి వాటర్ పైకి వెళ్తుంది కదా, వాటర్ పైకి వెళ్ళి మళ్ళీ కుండలో పడి ఆ చక్రం మీద పడుతుంటే అదే పవర్ జనరేట్ అవుతుంది. పైన ల్యాంప్ చూపిస్తారు సేమ్ దీని కాన్సెప్ట్ ఇదే. ఆ పైన వాటర్ మళ్ళీ ఆ కుండలో పడుతుంది, కుండల నీళ్ళు ఆ చక్రం మీద పడుతున్నాయి, ఆ చక్రం తిరిగినందుకు కరెంటు పైన పాస్ అవుతుంది. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ సర్కిల్ అన్నమాట. పవర్ ఎట్లా యాక్టివేట్ చేస్తారో సేమ్ ఇదే ప్రొసీజరు. సింపుల్గా ఉంది, చూసారు ఎంత మంచిగా అనిపిస్తుంది. చిన్న లాజిక్ ఇది, ఇండియాలో కూడా ఇదే లాజిక్ తోటి మనకు కరెంట్ వస్తుంది. ఏడన్నా రివర్స్ దగ్గర ఉంటుంది కదా డ్యామ్లు, అవన్నీ సేమ్ ప్రాసెస్ ఇదే. మీకు సింపుల్గా చూపిస్తున్నా, ఇట్లుందనమాట. ఈడ వస్తే కాశీకి వచ్చినట్టే ఉంది, బ్యూటిఫుల్. ఇక్కడ నుంచే బార్ దుబాయ్ లోపలికి ఎంట్రన్స్ గుడికి. అయితే ఇది బార్ దుబాయ్లో ఉంది. మీకు రండి లోపలికి చూపిస్తా. ఇక లోపలికి వెళ్తుంటే మొత్తం పూజ సామాన్లు అవన్నీ ఉన్నాయి, ఇంకా బట్టలు కూడా అవన్నీ ఉన్నాయి. మనం అవన్నీ ఏం తీసుకోము, టైంపాస్కి వచ్చినాం అని దేవుని దర్శించుకొని అట్లయినా సబ్స్క్రైబర్స్కి హిందూ టెంపుల్ చూపిద్దామని వస్తున్నా. చూడండి ప్యూర్ సిల్క్ అంట. ఈడొచ్చి పెద్ద జాతరనే ఉంది టెంపుల్కి వెళ్తుంటే. చూడండి గర్ల్స్వి ఏడవైనా ఇవి పింగాణి పాత్రలు అవి అంటారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అది ఏంటంటే నేను ఢిల్లీలో మార్కెట్ లెక్కనే ఉంది ఇది, తాజ్మహల్ దగ్గర ఇట్లానే ఉంటుంది అనమాట వెళ్ళడానికి ఆగ్రాలో. సో మార్కెట్ సేమ్ ఇట్లానే ఉంటుంది ఆగ్రాలో ఉన్నట్టే, ఈడ కూడా అంతే ఉంది. ఈడ అన్ని బట్టలు ఉన్నాయి. ఆగ్రాలో వచ్చేసి షూస్, లెదర్ బ్యాగ్స్ అక్కడ చాలా ఫేమస్ ఆగ్రాలో వచ్చేసి. ఇక్కడ వచ్చేసి షూస్ లేవు కానీ అన్ని పూజ సామాన్లు, ఇక గుడి దగ్గర పూజ సామాన్లే ఉంటాయి కదా, అందుకని ఇక గర్ల్స్ బట్టలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే పర్ఫ్యూమ్స్, దుబాయ్లో పర్ఫ్యూమ్స్ ఫేమస్ అంటారు కానీ ఏ పర్ఫ్యూమ్ తీసుకోవాలో కూడా తెలియట్లేదు. మీకు తెలిసినట్టయితే పర్ఫ్యూమ్ బెస్ట్ పర్ఫ్యూమ్ స్మెల్ మంచిగా ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అదే తీసుకుంటా. ఇట్లా ఉందన్నమాట. ఇంకా గుడి రాలేదు, చాలాసేపటి నుంచి నడుస్తున్నాము. మాకు ఎందుకంటే పార్కింగ్ దొరకలేదు అక్కడ, అందుకనే దూరం వెళ్ళి పార్కింగ్ చేసేసినాము. ఇది ఏరియా అన్నమాట. ఎట్లుంది వెనక శివన్న వస్తుండు. శివన్న ఎందుకు మొహమాట పడుతున్నావు వీడియోకి? పాపం మా శివన్న షై ఫీల్ అవుతుండు వీడియో కోసం. ఎందుకురా నా బుర్ర తింటున్నావు వీడియోలు తీసుకొని? నేను వచ్చిన నా సబ్స్క్రైబర్స్కి కూడా చూపిద్దామని తీస్తున్న. శివన్న అంటే సిగ్గుపడుతుంది. ఇక ఏం చేద్దాం, నడుస్తూనే ఉన్నాం, ఇంకా గుడి రావట్లేదు. ఎంతసేపు అవుతుంది నడుస్తున్నాము. శివన్న ఇప్పుడు మనం వెళ్ళేది హిందూ టెంపుల్ అని తెలుసు కానీ ఏం దేవుడు ఉంటారు లోపల చెప్పు కదా? అన్ని దేవుళ్ళ. ఈడ స్పెషల్ ఏంటంటే ఏ గుడి హిందూ టెంపుల్కి వెళ్ళినా కూడా అన్ని దేవుళ్ళు ఉంటారు. ఈవెన్ మన దగ్గర ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క టెంపుల్ కదా, ఈడ అట్లా కాదు, అన్ని దేవుళ్ళకి ఒకటే టెంపుల్, ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు. ఈ టెంపుల్ కూడా అట్లానే ఉంటుందని అనుకుంటున్నా. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. నేను కూడా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా. మీకు కూడా చూస్తే మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుందా ఓ దుబాయ్లో హిందూ టెంపుల్స్ ఎట్లుంటాయా అని. ఫైనల్గా గుడి దగ్గరకు వచ్చేసినాం. ఏంటంటే ఇంకా షూస్ వదిలేసి కాలు కడుక్కోవాలి కదా. మనకు హిందూ ధర్మం ప్రకారము గుడిలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా కాలు కడుక్కోవాలా. షూస్ వదిలిన మీకు చూపిస్తా. ఇక్కడ మస్తు బ్యూటిఫుల్గా ఉంది, రివరే ఉంది టెంపుల్ పక్కనే, అందుకని నాకు చాలా మంచిగా నచ్చింది లొకేషన్. కాశీకి వెళ్ళలేదు కానీ కాశీలో ఉన్నట్టే ఉంది. ఇక్కడ చూసిన ఎంత మంచిగా వాటర్ సేమ్ కాశీలో ఉన్నట్టే ఉన్నాయి. వాటర్ కూడా మంచిగా ప్యూరిఫై మంచిగా అనిపిస్తున్నాయి అసలు క్లీన్గా. నాకు మంచిగా నచ్చింది. ఇక్కడ బార్ దుబాయ్లో హిందూ టెంపుల్ పక్కనే బోట్స్ ఉన్నాయి. కనిపిస్తున్నా లేదా శివన్న? మంచిగా సబ్స్క్రైబర్స్ కనిపించకపోతే ఫీల్ అవుతారు, అందుకని చెప్తున్నా మంచిగా. తాన్ చేయరా, 2 రోజులు అవుతుంది తాన్ చేసినాం. మునుగురా పాపాలని పోతే మునుగురా.
నాకు పాపం లేవు, అన్ని పుణ్యాలు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట లోపలికి. ఇక చూడడానికి ఎట్లనో ఉంది కానీ మరి టెంపుల్ ఏడుందో తెలుస్తలేదు. బయట గల్లీలు ఉన్నాయి, ఆగముంది సంసారం. కనబడుతుందా? టెంపుల్కి వచ్చేసినట్టు అనిపిస్తుంది. మరి ఇదేనేమో సైలెంట్గా ఉందంటే టెంపుల్, పర్యావరణం ఇవన్నీ దేవుడికి తీసుకెళ్ళేది. ఇది లోపలికి వెళ్ళే దారి, టెంపుల్కి వెళ్ళేది. సైలెంట్గా ఉంది. ఓ గేట్ నెంబర్ 1 ఇదేనేమో టెంపుల్కి వెళ్ళేది. లోపల పైకి వెళ్తున్నాము. రాగానే బాబా టెంపుల్ కనిపించింది. చూస్తున్నారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది రియల్గా చూసి. తర్వాత ఇక శివుడు ఉన్నాడు, శివలింగం ఉంది ముంగడ. వెనకాల వచ్చేసి అన్ని దేవుళ్ళు ఉన్నారు. ఇది దగ్గర నుంచి లేవు, అన్ని దేవుళ్ళు దూరం నుంచి ఉన్నాయి. కెమెరా అలో లేదు, నేనే సీక్రెట్గా తీస్తున్నా. అప్పటికైనా మేనేజ్ చేస్తున్నా. చూసిరా, మొత్తానికి వచ్చేసి టెంపుల్ పర్యావరణం ఇట్లుంది. దీపావళి స్పెషల్ కాబట్టి చాలా అందంగా అలంకరించారు టెంపుల్ మొత్తము. జనాలు కూడా తక్కువ ఉన్నారు, మధ్యాహ్నం టైంలో వచ్చాము కాబట్టి. ఇది వచ్చేసి గురుద్వారా కూడా అటాచ్డ్ ఉంది. ఖచ్చితంగా క్లాత్ కట్టుకోవాలన్నమాట గురుద్వారా వెళ్ళాలంటే. సో అందుకని నేను కూడా క్లాత్ కట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు స్టెప్స్ వచ్చేసి పైకి ఎక్కాలి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది గురుద్వారా వచ్చేసి. టెంపుల్ లోపలికి కెమెరా అలో లేదు కానీ నేనే సీక్రెట్గా తీస్తున్నా. మొత్తానికి అయితే ఏంటంటే గురుద్వారాలో లోపల మొబైల్ ఫోన్స్ అలో లేదు. అందుకని నేను కొంచెం తీసిన, అది క్లిప్ మీకు పెడతాను చూడండి. మొత్తానికైతే హిందూ టెంపుల్ ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి కృష్ణుడి మందిరం అంట. ఇక్కడ వచ్చి గుడి క్లోజ్ అయింది, మేము రాంగ్ టైంలో వచ్చినాము. ఇక ఏం చేద్దాం, జస్ట్ బయట నుంచే చూసుకొని ఉండి కిందనే ఉండి చూసారా. ఇక ఉండి పక్కనే హారతి ఉంటుంది. సో హారతి నేను కూడా తీసుకున్నాను. అక్కడ హోల్స్ ఉన్నాయి, హారతి పొగ హోల్ వస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక లాస్ట్కు ప్రసాదం నేను కూడా తీసుకున్నా. మొత్తానికి దర్శనం కూడా చేసేసుకున్నాం. ఇటు సైడ్ చూసినట్టయితే ఇది ఫుట్వేర్ లీవింగ్. మనం అక్కడ రివర్ పక్కనే వదిలేసినాం కాబట్టి అటే వెళ్తున్నాము. ప్రసాదం తీసుకున్నాం. టేస్ట్ బాగుంటుంది గురుద్వారాలో, నాకు చాలా ఇష్టము. అక్కడ నేను ఇది టెంపుల్ ఇచ్చారు ప్రసాదం. ఇంకా అన్ని టెంపుల్కి ఇదే ప్రసాదము. సో ఇట్లుంది అనమాట. జబ్లాలిలో వేరే హిందూ టెంపుల్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇది బార్దుబాయ్ అనమాట. ఈ వ్యూ అయితే ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. జబ్లాలిలో అయితే చుట్టుపక్కల ఇట్లా ఎడారి లెక్క ఉంది, కానీ ఇక్కడ అయితే రివర్ ఉంది. హ్యాపీగా అనిపించింది. సేమ్ ఏదో మంచి ఇక గుడికి వస్తేనే పీస్ఫుల్గా ఉంటుంది. నాకు కూడా మొత్తానికైతే గుడిలో ప్రసాదం తీసుకున్నా, తిని టేస్ట్ చెప్తా. అబ్బాబ్బాబ్బా, ఇంకొకటి అన్న తీసుకోవాలి, అది ఎక్స్ట్రా. మస్తు టేస్ట్ ఉంది జీవన, నిజంగా మస్తు టేస్ట్ ఉంది. నాకు మంచిగా నచ్చింది. స్పెషల్గా అయితే కర్రీ అయితే ఇంకొకటి తీసుకొని దమ్మపై ఇయరేమో, కానీ మంచిగా నచ్చింది. సో ఈ మొత్తానికి దుబాయ్ వీడియో, హిందూ టెంపుల్ ఇది అన్నమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్.